శాస్త్రి గారు ఓకేనా? స్క్రీన్ వచ్చిందా? సార్ స్క్రీన్ ప్రెజెన్స్ అయింది సార్. మీరు చేశారు కదా నిన్న ప్రాక్టీస్, అది ఒకసారి వాట్సాప్ లో పెట్టారు. ఈ స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్, 1 మినిట్. స్క్రీన్ కాదు. ఆ సరే చేయండి ఇప్పుడు ఫస్ట్. ఇది ఒకటి చేశాను సార్, మీకు ప్రెజెన్స్ అవుతుందా, కనిపిస్తుందా సార్? ఆ, ఆ, సార్ ఓకే. ఇది చేశాను సార్ ఒకటి. ఓకే. ఓకే. ఆ, కొంచెం జూమ్ చేయండి, నార్మల్ గా ఫ్లాష్ కొంచెం పెద్దగా చేసి. ఒక్క నిమిషం సార్. లైన్ దగ్గర ఇక్కడ కొంచెం జూమ్ చేయండి. జస్ట్ కలర్ ఫీల్ ఏమైనా చేశారా? చేయలేదు కదా? అది కలర్ ఫీల్ అంటే నాకు అది పెట్టినా అవ్వలేదు సార్ అది. అదే జాయింట్స్ ప్రాబ్లం ఉంటాయి, మీరు అవన్నీ కొంచెం చూసుకోవాల్సి వస్తుంది. అది ట్రై చేశాను, అదే మిమ్మల్ని అడగాలి ఎలా చేయాలి ఏంటని. ఓ అట్లీస్ట్ మీకు ఏంటంటే ఈ ఐడియా అయితే వచ్చింది, అంటే డ్రెస్సింగ్ ఎలా చేస్తాము. అంతే అంతే సార్, 100%. ఇంప్రూవ్ అవ్వాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ నోస్ పార్ట్ ఉంది, ఈ ఐస్ పార్ట్ అంటే అవును సార్. కొంచెం క్యారెక్టర్ ఉన్నట్టు కొంచెం కంట్రోల్లో చేసుకోవాలి. ఇది ఏం లేదు, కొంచెం ప్రాక్టీస్ ఆ, చేస్తూ చేస్తూ మీకు ఐడియా వస్తుంది అనమాట. ఓకే. ఈ రెండు గీసాను సార్ అంతే. ఓకే, బాగుంది. కాకపోతే ఏంటంటే డీటెయిలింగ్ పార్ట్స్ మెయిన్లీ మనకు కాన్సన్ట్రేషన్ వెళ్ళేది ఈ పార్ట్ అన్నమాట. నోజ్, ఐజ్, నోజ్ అండ్ సార్. ఇంకా ఆ పార్ట్స్ మనం ఎక్కువ చూస్తాం. ఇంకా బాడీలో ఒక 10% అటు ఇటు అయినా ఎవరు పట్టించుకోరు, కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది అక్కడ. సో ఇవన్నీ కొంచెం ఐ ఓకే థింక్ మీరు కూడా మౌస్ తోనే చేసి ఉంటారు కదా. మౌస్ అంటే అదే మౌస్ ఇదే సార్, అది హ్యాండ్ దీన్ని నేను కీబోర్డ్. సార్ చూపిస్తానండి. ఇక్కడ పెన్ టైప్ కనిపిస్తుంది చూడండి. కనిపిస్తుంది సార్, సో ఈ కనబడుతుంది. పెన్ తో నేను డ్రా చేస్తుంటాను అనమాట. సో అదేంటంటే మౌస్ కి దీనికి కొంచెం ఇది బెటర్ ఉంటుంది డ్రాయింగ్ చేయడం కానీ డ్రెస్. ఓకే సార్. ఓకే సార్, తీసుకుంటాను సార్. ఓకే సార్, స్క్రీన్ ఆపేస్తున్నాను సార్. సరేనా? సో ఈ జాయింట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి కొంచెం చూడండి, డైలీ కొంచెం ప్రాక్టీస్ చేయండి దాని మీద. అలాగే అది సార్. మళ్ళీ ఇది ఎలాగంటే ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మేము ఒక లేయర్ లో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ డ్రా చేసాం సార్. ఆ, సార్ మీ స్క్రీన్ మీదే కదా? ఓకే. ఆ. ఇప్పుడు ఆ, ఈ డ్రా చేసిన తర్వాత ఏమవుతుందంటే, దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకుని మళ్ళీ అంటే ఆల్ట్ జీ కొట్టిన తర్వాత డౌన్ అయిన తర్వాత మళ్ళీ మనం ప్లేన్ చేసి మళ్ళీ వెళ్తే మరి అక్కడ స్కెచ్ అవ్వడం లేదు. ఇది కూడా ఆల్ట్ డి కిందకి వెళ్ళిపోతుంది. నాకు ఒకసారి అది స్క్రీన్ ఎలా షేర్ మళ్ళీ చేసి దాని మీద చెప్పరా? స్కెచ్? స్క్రీన్ షేర్ చేశారా? అది ఏదో చేస్తున్నారు. ఓకే, 1 మినిట్ సార్. ఇప్పుడు ఇది ఉంది కదా సార్, ఈ స్క్రీన్ ఉంది కదా సార్, జనరల్ గా రాలేదు. దీన్ని మనం మీరు ఏం చెప్పారంటే ఆల్ట్ జీ కొడితే డౌన్ అయిపోతుందని చెప్పారు. దీని మీద మళ్ళీ స్కెచ్ చేసుకోవడానికి అవ్వదు. అప్పుడు లేయర్ ఏదో చేంజ్ స్క్రీన్ చేయాలా? షేర్ అవ్వలేదు, స్క్రీన్ షేర్ అవ్వలేదు మీరు. స్క్రీన్ షేర్ అవ్వలేదా? స్క్రీన్ ఆహా. షేర్ చేశాను సార్. చూడండి సార్, ఇప్పుడు స్క్రీన్ షేర్ అయిందా? 1 మినిట్. లేదు, రాలేదు. ఓకే, స్క్రీన్ షేర్ అయితే చేశాను, మరి ఎందుకు రావడం లేదో తెలియడం లేదు. ఓకే. సార్ సార్ మరి తర్వాత క్లాస్ అయిన తర్వాత చెప్తుర్లేండి సార్, సరే. ఒకవేళ లేట్ అవుతున్నట్టు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, మనం ఇక్కడ అదే నిన్న నేను ఆల్రెడీ చెప్పినట్టు డ్రెస్సింగ్ ఇది కొంచెం మీకు, మీరు ఇప్పుడు డ్రెస్సింగ్ అయితే ఐడియా వచ్చేసింది కదా దాన్ని ఎట్లా అనేది ఏంటనేది. కాకపోతే మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఎక్కడంటే ఈ జాయింట్స్ దగ్గర, ఈ డీటెయిలింగ్స్ దగ్గర. ఇప్పుడు మీరు చేసిన దానికి నేను చేసిన దానికి కొంచెం ఐ థింక్ మీకు డిఫరెన్స్ తెలుస్తాయి అనుకుంటా ఫినిషింగ్ అని. అంటే నేను విత్ ఇన్ అప్పుడే ఒక 10 minutes లో ఏదో అయిపోయింది క్లాస్ లో. నో ప్రాబ్లం. హలో.
ఇప్పుడు నిన్న ఇది నేను ఓన్లీ ఫేస్ దే చెప్తున్నా మళ్ళీ. సో ఇప్పుడు నిన్న ఇది ట్రేసింగ్ చేసుకున్నాను మేము. దీన్ని ఇప్పుడు కలరింగ్ చేస్తుంటే మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ కొంచెం టిక్లే వస్తుంది. అది చెప్తాను. లైన్ మీకు టిక్ వస్తుంది, చిన్న వస్తుంది, అదే కదా. మౌస్ తో అయితే ఈ ప్రాబ్లం వస్తుంది, కట్ అయిపోతుంది లైన్. ఆ, లేదు అది కూడా అంటే కొంచెం కేర్ఫుల్ గా చేయాలి, కాకపోతే కొంచెం ఉంటుంది అండి, ప్రాబ్లం ఉంటుంది, అది కూడా సార్ట్ అవుట్ చేసుకోవాలి. సో మీరు ఆ డ్రెస్సింగ్ చేసిన తర్వాత ఇవి అన్ని ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క గ్రూప్ లో పెడితే బెటర్, తర్వాత సింబల్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. గ్రూప్ అంటే కంట్రోల్ జీ. ఇప్పుడు నేను సార్ దీన్ని సెలెక్ట్ అంటే దాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ జీ చేయాలా సార్ మనం వేసిన వాట్ ఎవర్ ఏ పార్ట్ పార్ట్, ఇప్పుడు ఐబ్రో ఉంది, దీన్ని గ్రూప్ చేయాలంటే అవును సార్. దీన్ని డబుల్ క్లిక్ చేసినా ఇది సపరేట్ గా ఉంది కాబట్టి ఈ లైన్ సెలెక్ట్ అవుతుంది అనమాట. డబుల్ క్లిక్, దాని మీద ఒక క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేసేస్తే అవును మొత్తం సెలెక్ట్ అవుతుంది, మీకు కనిపిస్తుంది చూడండి, ఇది అంటే మొత్తం సెలెక్ట్ అంటే అదే క్యూ మీరు సో ఇప్పుడు ఇప్పుడు ఏం కర్సర్ క్యూలో ఉంది, ఆహా. క్యూలో ఉంది సార్, అదే కర్సర్ క్యూలో ఉంది. అది ఉంది ఓకే కదా, డబుల్ క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత కంట్రోల్ జీ, సో అది గ్రూప్ కింద ఓకే మారుతుంది అనమాట. ఓకే కంట్రోల్ జీ మీకు ఒక్కొక్క పార్ట్ ని అది గ్రూప్ లో చేసుకుంటే ఏంటంటే మీరు కలర్ ఫిల్ చేయడంలో కానీ ఇక సింబల్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఓవర్లాప్ నేను పెట్టాను కావాలని. సో ఇప్పుడు పెయింట్ చేసిన తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ చేస్తాం కాబట్టి ఆ లైన్స్ కనిపించవు అనమాట. సో గ్రూప్ లో చేసుకుంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసినప్పుడు బ్యాక్ సెలెక్ట్ సెలెక్ట్ అయిపోతాయి కదా సార్. ఆహా. సెలెక్ట్ చేసి ఏది సెలెక్ట్ చేశారు కదా. ఈ ఈ ఈ పార్ట్ లో అలా చేయలేము, ఇది సపరేట్ గా ఉంది కాబట్టి నేను డబుల్ క్లిక్ చేశాను. ఓవర్లాప్ ఉంటే మీరు ముందే గ్రూప్ చేసేసుకుంటే బెటర్. ముందే అంటే ఇప్పుడు సైడ్ కి ఎక్కడ క్లిక్ చేసి కంట్రోల్ జీ చేసి డ్రెస్ చేసుకుంటే అది గ్రూప్ కిందనే డ్రెస్సింగ్ అయిపోతుంది. అర్థం కాలేదు సార్. బిఫోర్ డ్రెస్సింగ్ మీరు కంట్రోల్ జీ కొట్టండి, వితౌట్ ఎనీ సెలెక్షన్ కంట్రోల్ జీ కొట్టేస్తే మీకు గ్రూప్ కింద వచ్చేస్తుంది. ఎంటీ గ్రూప్ ఇది ఇక్కడ ఉంది చూడండి, గ్రూప్ అని. సో ఎంటీ గ్రూప్ రెడీ అయిపోతుంది. సో అప్పుడు మీరు ఈ పార్ట్ కానీ ఏ పార్ట్ అయినా కూడా సపరేట్ గా డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ చేసేది మళ్ళీ ట్రేస్ చేయాలంటారు సెకండ్ టైం. సెకండ్ టైం కాదు, చేసే ముందు చెప్తున్నా. చేసే ముందు నేను నిన్న ఇది అదే చేసింది, ఇది నేను ముందే చేశాను. సో అది ముందే చేసుకుంటే మీకు ఏంటంటే ఈ జాయింట్ అన్ని ఒక ట్రేసింగ్ చేస్తున్నప్పుడు ఒక పార్ట్ డ్రా చేసి వెంటనే గ్రూప్ లో పెట్టుకోవాలి. గ్రూప్ లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మీకు, తర్వాత మళ్ళీ సపరేట్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఇది ఉందా, నేను ఈ పార్ట్ కూడా ఇప్పుడు నేను ఇది గ్రూప్ లో చేయలేదు, నేను నార్మల్ గా ట్రేసింగ్ చేశాను. సో ఈ పార్ట్ కూడా నేను తీసుకెళ్ళి ఈ గ్రూప్ లో వేసేస్తాను, ఎందుకంటే నాకు ఇది రెండు కలర్ వేరెవరే వస్తుంది. సో బ్యాక్ పార్ట్ మొత్తం ఒక గ్రూప్ కింద రెడీ అయింది. కలర్ పిక్ చేయాలంటే మీకు షార్ట్ కట్ ఇక్కడ ఇవన్నీ పిక్ కలర్ ఇది ఉంటుంది, ఇది అవును సార్. ఐ డ్రాపర్ అని ఉంది, కాకపోతే నేను ఏదో నార్మల్ గా మేము పిక్ కలర్ అంటాము, ఐ డ్రాప్ కలర్ ఐ డ్రాపర్ అదో సంథింగ్ ఉంది. అది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏ కలర్ కావాలంటారో దాని మీద క్లిక్ చేస్తే అవుతుంది. లేదా ఈ కలర్ ప్యాలెట్ ఉంది కదా, కలర్ ప్యాలెట్ మీద క్లిక్ చేసి ఫోటోషాప్ ఏమో వాడి ఉంటారు కదా, పెయింట్ ఫోటోషాప్ సంథింగ్, అలాగే ఎక్కడ దేని మీద క్లిక్ చేస్తారో ఆ కలర్ ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను దీంట్లో ఉండేది ఇవి అన్ని దానికి షార్ట్ కట్ ఉంటాయి. ఇప్పుడు ఐ ఉంది దీనికి. సో నార్మల్ మీరు ఏదైనా చేస్తున్నప్పుడు ఐ కొట్టేస్తే ఆ సెలెక్షన్ అయిపోవాలి. మళ్ళీ ఇన్ కేస్ అవ్వకపోతే ఇక్కడ చూసుకుంటాం, ఈ క్లిక్ చేసి జస్ట్ కలర్ పిక్ చేసుకోవడం. కలర్ పిక్ చేసుకొని ఇక్కడ కలర్ పిక్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఏ కలర్ కావాలో లేదా. ఇప్పుడు ఇమేజ్ తీసుకుంటారు కదా మీరు, సో మాకు ఇమేజ్ మీరు ఇమేజ్ లో ఉన్న కలర్ కావాలి అనుకుంటే మరి ఆ ఇమేజ్ కలరే తీసుకోవాలి. ఇప్పుడు ఈ కలరే నాకు కావాలి అంటే ఐ కొట్టేసి, ఇప్పుడు వచ్చి ఏదో స్టక్ అయింది నాకు, ఐ కొట్టేస్తే మీకు కలర్ పిక్ చేసుకోవచ్చు. బకెట్ టూల్ వచ్చేసింది, అంటే ఈ కలర్ ఇప్పుడు సెలెక్ట్ అయిపోయింది దీంట్లో. సో దీంట్లో వెళ్ళి మళ్ళీ గ్రూప్ ఉంది కదా, సో గ్రూప్ లో డబుల్ క్లిక్ చేస్తాం, దీంట్లో వెళ్ళి ఈ కలర్ పిక్ చేస్తాం. ఈ కలర్ ఎందుకు పడిందంటే ఇక్కడ నాకు ఎక్కడ గ్యాప్ లేదు, ప్రాపర్ ట్రెస్సింగ్ అయింది. సో మీరు ట్రెస్సింగ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, ఐ థింక్ నిన్న ప్రాబ్లం వచ్చింది కదా, మీరు ఎగ్జాంపుల్ ఈ 2 లైన్స్ ఉన్నాయి, మీరు ఐ థింక్ నిన్న ఆటోమేటిక్ అవుతుందా. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఈ 2 లైన్స్ ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ లైన్స్ ఇన్ ద సెన్స్ నేను చెప్పేది ఈ కర్వ్ చేసుకోవడానికి అక్కడ ట్రెస్సింగ్ చేస్తున్నప్పుడు మీరేం, ఐ థింక్ నాకు తెలిసిన ప్రకారం మీరు ఏం చేస్తున్నారంటే దీన్ని ఎగ్జాక్ట్లీ దీనికి అటాచ్ చేయడానికి వెళ్తున్నారు, రైట్. సో దానివల్ల ఏమైపోతుందంటే మీకు గ్యాప్ ఉండిపోతుంది. దాని బదులు మీరు ఏం చేస్తారంటే ఈ లైన్ తీసుకొని ఓవర్లాప్ పెట్టేసేయండి. పెట్టేసి మీకు ఈ కర్వ్ కానీ ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ ఎక్స్ట్రా పార్ట్ ఏమంటే డిలీట్ చేసేయండి. సో మీకు ప్రాపర్ కనెక్ట్ అయిపోతుంది దాంట్లో. మీరు ఎగ్జాక్ట్లీ పాయింట్ టచ్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది. అదే ఇదే కదా మీరు, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు 2 లైన్స్ వేస్తున్నప్పుడు లైన్ డ్రా చేసి కర్వ్ ఎలా చేస్తారు,
చెప్తా. మీరు అది ఒకటి, ఇది ఒకటి ఇంకోసారి చెప్తా. ఈ జాయింట్ ని ఎగ్జాక్ట్లీ చేయొచ్చు, కాకపోతే అది ప్రాబ్లం అవుతుంది. ఇది ఎట్లయినా ప్రాబ్లం దీన్ని Gaps ఉంటాయి. పెట్టేసేయండి. ఓకే. సో పెట్టినప్పుడు మీరు ఇది ఎక్స్ట్రా డిలీట్ చేసుకోవచ్చు. అయ్యే మీకు సెలక్షన్ టూలే ఉంటుంది. మీ సెలక్షన్ టూల్ విత్ ఇన్ ఈ లైన్ లో ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ మధ్యలో ఎక్కడ ఇలా టచ్ చేసినా కూడా మీకు కర్వ్ ఆప్షన్ వస్తుంది. టచ్ చేసుకోవాలి, దాని మీద క్లిక్ చేసి క్లిక్ చేయాలి. ఈ సెలక్షన్ టూల్ ఉంది కదా, Okay, sir. సెలక్షన్ టూల్ ఉన్నప్పుడు మీరు ఈ కర్వ్ చేసుకుంటే కర్వే వస్తుంది. మీకు ఎట్లయినా మోడిఫై చేసుకోవచ్చు. లేదు నాకు ఇది ఈ పార్ట్ ఉంది కదా, నాకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది, నాకు ఎస్ కర్వ్ లాగా కావాలి అంటే ఫస్ట్ అల్ట్ పట్టుకొని దీన్ని ఇక్కడ ఫస్ట్ ఒక జాయింట్ ని బ్రేక్ చేయాలన్నమాట. చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ కర్వ్, ఇక్కడ నుంచి ఈ కర్వ్ చెప్తాను. అంటే ఈ వేస్ కావాలి, ఎక్కడ కావాలన్నా కూడా. సో ఈ ట్రెస్సింగ్ లో ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇంకోటి డీటెయిలింగ్స్, మెయిన్ డీటెయిలింగ్స్ మీద మాక్సిమం ట్రై చేయండి మీకు డీటెయిలింగ్స్ చేయడానికి. లైక్ నోస్ కానీ ఐస్ కానీ అవన్నీ చేశారు కదా. సో లేదంటే డీటెయిలింగ్స్ అంటే ఫేస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలంటారు సార్. ఫేస్ ఉంటే బెటర్, మిగతా అన్ని దాంట్లో ఉంటే ఇంకా బెటర్. ఫేస్ అట్లీస్ట్ ఉంటే కొంచెం బాగుంటుంది. లైక్ సో ఈ Okay. కలర్ మనకి పిక్ చేస్తాం. కలర్ ఇది షార్ట్ కట్ అవి రాసుకుంటే రాసుకోండి. ఐ కొడితే మీకు అవునా? పిక్ టూల్, అదే కలర్ పిక్ టూల్ వస్తుంది. లేదా మీరు ఓకే సార్. ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు పెయింట్ అవన్నీ. ఇది పైన కలర్ ఉంది కదా, కలర్ బాక్స్, దీంట్లో అయితే లైన్ కలర్ అవును. చేంజ్ ఉంటుంది అనమాట. దీంట్లో బాడీ కలర్, బాడీ ఇన్ ద సెన్స్ అలా స్కిన్ కలర్, బాడీ కలర్, వాట్ ఎవర్ క్లాత్ కలర్ ఇవన్నీ అయితే ఏంటి పైది లైన్ కలర్ అనమాట. లైట్ కలర్. లైన్ బ్లూ కలర్ ఉంది కదా, సో లైన్ కలర్ మార్చుకోవాలంటే ఏ కలర్ అయినా మార్చుకోవచ్చు. దాన్ని బట్టి మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. అది కూడా సేమ్ అంతే. ఈ ఎగ్జాంపుల్ నేను రెడ్ కలర్ మార్చుకున్నా, దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ లైన్ మీద వేయాలి. ఈ సెలెక్షన్ చేసి డబుల్ క్లిక్ చేసుకొని ఇలా దీని మీద క్లిక్ చేసినా చేంజ్ అయిపోతుంది కలర్. ఈ కలర్ అవుతుంది సార్, ఈ షేడ్ కలర్ అక్కడ షేడ్ చేయొచ్చు. అది నెక్స్ట్ స్టెప్. ఇన్ కేస్ కావాలంటే కాపీ పేస్ట్ అవుతుంది. కాకపోతే మళ్ళీ మీరు ఇక్కడ ఈ లైన్ ని ట్రెస్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. ట్రెస్ చేసుకొని మళ్ళీ దానికి కలర్ పిక్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇంకా ఈ లైన్ టూల్, మెయిన్ లైన్ టూల్, ఈ ఇప్పుడు పెయింట్ పిక్ టూల్, ఇది కలర్ పిక్, ఏ కలర్ అయినా పిక్ చేసుకోవచ్చు. ఈ మనకి లైన్ మీద థిక్నెస్ ఆఫ్ లైన్ చెప్తా. ఈ లైన్ ఉంది, ఇది ఐ ఉంది కదా, లైన్ మీద క్లిక్ చేస్తే మీకు లైన్ కలర్ చేంజ్ అవుతుంది, అంటే సెలెక్ట్ అవుతుంది. మీరు దీనికైతే ఇది సెలెక్ట్ అవుతుంది. ఎనీథింగ్ యూ కెన్ ఏది సెలెక్ట్ చేస్తారు. బ్యాక్ ఫ్రంట్ కలర్ వస్తుంది. ఇది ఇప్పుడు నేను గ్రూప్ లో లేదనుకుంటా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే అది ముందే గ్రూప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది గ్రూప్ లేదు చూడండి. ఇది ఐ చూసాను, జస్ట్ చూడడానికి కంట్రోల్ అయిపోతా, సో దట్ నాకు గ్రూప్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. కంట్రోల్ జీ ఏదైతే లేదో గ్రూప్ లో అది మొత్తం కంట్రోల్ జీ చేయొచ్చు. లేదా ఇది ఉంది కదా, ఇది మొత్తం సెలెక్ట్ చేసి మొత్తం పెడితే మొత్తం అలాగే ఉంటుంది. ఇక ఒకటి సపరేట్ అది చేసేయచ్చు. ఇప్పుడు ఈ టూల్ ఉంది కదా, ఈ ఫ్రీ హ్యాండ్ సెలెక్షన్ ఉంటుంది అనమాట. ఇది ఈ టూల్ వచ్చేసి ఇది మనకి ఎక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్నా అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పార్ట్స్ మొత్తం నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు మొత్తం ఇక్కడ సెలెక్ట్ అయింది, ప్రాపర్ గా ఏందో లేదు చూసుకోవాలి. దీని కంట్రోల్ జీ పెట్టుకుంటే అట్లీస్ట్ మీకు ఈ పార్ట్ మొత్తం సపరేట్ వచ్చేస్తుంది. సో ఈ పెయింట్ చేసినప్పుడు ఈ కలర్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది, ఇది ముందు ఉంటుంది. మళ్ళీ ముందు నేనేం కొట్టలేదు, గ్రూప్ కొట్టాం కాబట్టి పైకి ఉంటుంది. ఫస్ట్ మీరు ఫిల్ చేస్తారు సార్, మొత్తం అంతా కలర్ వచ్చింది. నేను ఫస్ట్ ఈ గ్రూప్ చేశాం కదా, ఈ గ్రూప్ పైన ఉందన్నమాట ఆల్రెడీ. ఓకే. సో ఇది లైన్ బ్యాక్ సైడ్ ఉంది. బ్యాక్ సైడ్ ఉన్న దాంట్లో డబుల్ క్లిక్ చేసేసి నేను కలర్ బయటికి ఇది వచ్చేసాను కదా, సింబల్ ఆర్ గ్రూప్ బయట మేము వచ్చేస్తే అది మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది. పర్లేదు. సో ఇది అనమాట. ఇక ఐబాల్ కానీ ఇవన్నీ సేమ్ థింగ్. అలాగే డ్రెస్సింగ్, రిగ్గింగ్, కలరింగ్ నేను ఈ కలర్ డిఫరెన్స్ ఉంది కదా సార్? లేదు, మీకు ఆ డిఫరెన్స్ ఎందుకు కనిపిస్తుంది అంటే మనకి ఏది ఉన్నా కూడా ఒక కలర్ పక్కన ఇంకో కలర్ ఉంటే మనకి రిఫ్లెక్షన్ వేరేగా ఉంటుంది. కలర్ ప్రాబ్లం అదే. ఇప్పుడు నాకు ఇక్కడ బ్లూ కలర్ ఉంది అనమాట, లైన్స్ ఈ బ్లూ కలర్ ప్లస్ ఇక్కడ ఈ బ్లాక్ కలర్, ఈ బ్లూ కలర్, ఈ కాంబినేషన్ లో మీకు ఈ కలర్ కనిపిస్తుంది. ఇది మీకు చేంజ్ ఎందుకు కనిపిస్తుంది అంటే ఈ కాంబినేషన్ లేదు. మిగతా అన్ని కలర్స్ దేంట్లో వచ్చేస్తే అది సేమ్ కనిపిస్తుంది మీకు అది కూడా చెక్ చేసుకోవాలంటే మీరు ఐ కొట్టేసి దీని ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కలర్ ప్యాలెట్ మీద ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, మీకు కలర్ ఎగ్జాక్ట్లీ కోడ్ ఉంటుంది అనమాట. ఈ కోడ్ సెలెక్ట్ చేసుకొని చూడొచ్చు. సో ఉండదు, అదే డిఫరెన్స్ రాదు. మీకు అదే చెప్పాను కదా, డిఫరెన్స్ వచ్చేసి ఈ లైన్ మీద బ్లూ కలర్ ఉంది కాబట్టి
మీకు ఈ కలర్ అలా కనిపిస్తుంది. ఇది మళ్ళీ షాడోస్ అవన్నీ వచ్చేస్తే మీకు ఎగ్జాక్ట్ కలర్ వచ్చేస్తుంది. అది ఒకటి. మెయిన్లీ సమ్ వాట్ ఎవర్ పార్ట్స్ ఏమి ఉన్నాయి కదా గ్రూప్ లో పెట్టుకుంటాం బిఫోర్ డ్రెస్సింగ్. అది ఒకటి. మీకు లైన్ థిక్నెస్ అన్నారు కదా, కంట్రోల్ ఎన్ మీ ప్రాపర్టీలో ఎన్ కొట్టినప్పుడు నేను చెప్పినట్టు మీరు ఏ పని ఏది వర్క్ చేస్తూ ఉంటారో దానికి తగ్గినట్టు ప్రాపర్టీ మారుతూ ఉంటుంది. ఈ ప్రాపర్టీస్ ఇది ఉంది కదా ఈ ప్యానల్, మీకు ఏం చేస్తుంటారో అది మారుతుంటుంది. ఇప్పుడు నేను లైన్ ఎల్ కొట్టా, సారీ ఎన్ కొట్టేస్తే మీకు ఇక లైన్ కి సంబంధించింది వచ్చేసింది. సో ఈ లైన్ కి సంబంధించింది ఇక్కడ స్ట్రోక్ అని ఉంది చూడండి. దీంట్లో మీరు ఎంత ఇంక్రీజ్ డిస్క్రీజ్ చేసుకోవచ్చు. ఇది లైన్ థిక్నెస్ అనమాట. మినిమం 0.10 ఉంటుంది. దాని తర్వాత మీరు ఎంతైనా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఎంతైనా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఈ లైన్ ఉంది యాక్చువల్లీ వర్క్ నిన్న క్లోజ్ చేయలేదు అనుకుంటా. అంటే అది చేంజ్ చేయకుండా ఆటోమేటిక్ అలా చేంజ్ అయిపోతుంది. లైన్ థిక్నెస్ చేంజ్ అయిపోయింది ఆటోమేటిక్. ఎప్పుడు మీరు నేను ట్రాక్ చేస్తాను. అలాగే నోవా మీరు చూడాలి అంటే మేబీ ఎక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ కలర్ పిక్ చూడడానికి ఆ పిక్ పడుతున్నాం కదా, అలా వేరే ఏదైనా లైన్ సెలెక్ట్ అయిందో తెలియదు నాకు బై మిస్టేక్ కానీ. అది మీకు లైన్ థిక్నెస్ లో పడగలుగుతాను. ఇప్పుడు ఈ లైన్ ఉంది, నేను 2-3 లైన్ వేసేస్తాను. సో ఇది ఏంటంటే నార్మల్ లైన్ ఉందన్నమాట. 1 పాయింట్లో ఉంది ఇది. ఇక్కడ మీకు ఇది ఉంది కదా, ఈ స్ట్రోక్ లో వచ్చేసి మీకు 1 ఉంది. మీకు ఇన్ కేస్ ఇది ఒకటే సెలెక్ట్ చేసుకుని మీరు ఇది ఇంక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ అవుతారు. లేదు అనుకుంటే మీకు ఎంత కావాలో దాన్ని బట్టి రిక్వైర్మెంట్ గా ఇక్కడ వరకు మాక్సిమం మీకు రోల్ చేయొచ్చు, దీనికన్నా ఎక్కువ చేయలేండి. ఈ మళ్ళీ ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉంటాయి మీకు. అంటే ఏదైనా కంపల్సరీ కావాల్సి వస్తే నాకు లేదు లైన్ అంటే మధ్యలో కట్ చేయలేను, నాకు ఇలాగే ఒకటి కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ ఇవి ట్రేసింగ్ చేయడానికి నార్మల్ సాలిడ్ ఫార్మాట్ చేసుకోవాలి. ఏ ఫార్మాట్ ఇమేజ్ మనం చేసుకోవచ్చు. జేపీజీ అంటే మీరు ఇమేజెస్ ఏం తీసుకోవాలి, ఏ టైప్ జేపీజీ పిఎన్జీ అయితే వాడతాం మాక్సిమం. ఇన్ కేసు ఏదైనా వేరే సపోర్ట్ చేస్తే తీసుకోవచ్చు, అదే ప్రాబ్లం లేదు. మాక్సిమం జేపీజీ అండ్ పిఎన్జీనే వాడతాం. సో ఇది లైన్ థిక్నెస్. ఇంకోటి ఏమైనా ఉందా దీంట్లో లైన్ థిక్నెస్ లో ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఇవన్నీ కొంచెం మీరు చూసుకోండి. చూసుకొని ఏం చేస్తారంటే జస్ట్ ఒకసారి లైన్ సెలెక్ట్ చేసి దీన్ని చేంజెస్ చేసి చూడండి, మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తాయి అనమాట. ఒక నిమిషం ఇప్పుడు ఉంది, నార్మల్ ఉంది. ఇది మీకు థిన్ లైన్ లో అర్థం కాదు, నార్మల్ లైనే వాడాలి, సాలిడే వాడాలి. ఈ సాలిడ్ అనే ఉంటుంది, నార్మల్ వాడతాం. ఇప్పుడు ఇప్పుడు ఇది చూడండి, ఈ లైన్ ఉంది మనకి. మీకు చిన్న లైన్ లో కనిపించదు, అందుకే పెద్దగా చేసి చూపిస్తున్నా. ఈ ఆప్షన్స్ మార్చుకుంటే మీకు ఇది రౌండ్ బార్డర్ రౌండ్ లేదా ఇక్కడ వచ్చేస్తే స్క్వేర్ లాగా మీరు ఏం వాడాలనుకుని ఇక్కడ మాడిఫై చేస్తారో ప్రాపర్టీ దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటారు, ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది. బ్రష్ తీసుకుంటే బ్రష్ కి సంబంధించి వచ్చేస్తుంది మీకు దాంట్లో. ఇప్పుడు బ్రష్ తీసుకుంటే బ్రష్ కి సంబంధించింది వస్తుంది, ఎన్ తీసుకుంటే లైన్ కి సంబంధించింది వస్తుంది. ఇలా వేరేలాగా ఏమేమి మారుస్తారో అలా మారుతూ ఉంటుంది కాదు. మెయిన్ లైన్ థిక్నెస్ ఇది. అంటే ట్రేసింగ్ లో నేను శాస్త్రి గారు ఎంత పర్సెంటేజ్ రీచ్ అయినా సార్ ఉంది, చేయాలి ప్రాక్టీస్. 10%. ఓకే స్టార్టింగ్ మీకు అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే మీకు అర్థమైంది డ్రెస్సింగ్ తెలుసుకోవాలి కదా సార్ ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ ఎక్కడ అవుతుంది అంటే మీకు టూల్స్ అర్థమైపోయినాయి. నాకు తెలిసి ఏంటంటే టూల్స్ అర్థమైపోయినాయి, కొన్ని టెక్నిక్స్ కానీ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే వెళ్తారో ఆ మిస్టేక్స్ మీకు తెలుస్తాయి, అది సార్ట్ అవుట్ అవుతూ వెళ్తుంది. నేను చెప్పినట్టు డీటెయిలింగ్ దగ్గర కొంచెం కాన్సన్ట్రేషన్ కావాలి. 100% ఫస్ట్ టైం చేసిన వాళ్ళు, అది నేనైనా కూడా నాకు కూడా రాదు, అంటే ఫస్ట్ టైం చేసి ఆబ్వియస్లీ నేను దీంట్లో వర్క్ చేసి నేను చెప్తున్నాను. కానీ ఎవరైనా కొంచెం కష్టం. ఏదైనా నాట్ ఓన్లీ లైక్ ఎనిమేషన్ ఒకటి కాదు, కానీ ఏ ఫీల్డ్ అయినా నాకు తెలియని ఫీల్డ్ నేను చేయమంటే ఏం చేస్తాను. సో ఓకే, నెక్స్ట్ డ్రెస్సింగ్ దగ్గర ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? సార్ ఇప్పుడు మనం స్ట్రెస్సింగ్ చేస్తున్నప్పుడు ఎరేజర్ అన్నది టూల్ యూజ్ అవ్వడం లేదు సార్ అక్కడ. అంటే ఏదైనా మనం చెరపాలనుకున్నప్పుడు ఆప్షన్ ఇచ్చాడు కానీ మనకి డిలీట్ ఆప్షన్ తో సార్ట్ అవుట్ అయిపోతుంది ప్రాబ్లమ్స్. అంటే ఇప్పుడు ఈ సైడ్ యాంగిల్ ఉంది కదా సార్, దాన్ని మనం సెలెక్ట్ చేస్తుంటే పక్కది కూడా కలిసిపోతుంది. ఎగ్జాక్ట్ గా ఆ పాయింట్ సెలెక్ట్ చేయడం తెలియడం లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా క్రాస్ లైన్ చేసినప్పుడు. అవును సార్, క్రాస్ లైన్ 2 లైన్స్ నేను అదే లైన్ క్రాస్ లైన్ దీనికి అడ్డంగా ఇంకో లైన్ గీసాం అనుకోండి సార్, ఎగ్జాక్ట్ గా రెండింటి దగ్గర అంటే చిన్నది అటో ఇటో మిగిలిపోతుంది అనమాట.
జాయింట్స్ దగ్గర అది సైడ్ మిగిలిపోతుంది, దాన్ని ఎరేజ్ చేద్దాం అంటే అవడం లేదు, ఇది సెలెక్ట్ చేసి సెలెక్ట్ డిలీట్ చేసుకుంటే. చేయండి, సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. ఇప్పుడు నేను ఇట్లా ఆ, పెట్టాను, అవును సార్. దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసేస్తున్నాను నేను. ఆహా అలా ఈ హలో, మీరు ఏమన్నా ఓవర్లాప్ పెట్టుకోండి, ఓవర్లాప్ పెట్టుకుని డిలీట్ చేయండి. ఓకే. సో అది మీకు ఆ ప్రాబ్లం రాదు. ఇది ఇక్కడే చేద్దాము అనుకుంటే అది మీకు ఇలా చూడండి, ఇప్పుడు కలిసినట్టే ఉంది కానీ కలవలేదు. కావలేదంటారా? ఆ. ఓకే. కలవలేదు. ఇది చూడండి, లైన్ ఒకటి కనిపిస్తుందా, అది ఎగ్జాక్ట్లీ ఇక్కడ టచ్ అయితే కానీ కలవదు అనమాట. అయితే అది రెండు జాయిన్ చేసి డిలీట్ చేయడం best. డిలీట్ ఇది తీసుకుంటే మీకు ఆటోమేటిక్ అది చాలా ఈజీ అన్నమాట. మీరు ఎలా చేసారు సార్? ఎగ్జాక్ట్ జాయిన్ చేశారా? లేదు ఎగ్జాక్ట్లీ జాయిన్ చేయలేదు నేను అలా చేయను. నేను ఎక్స్ట్రానే తీసుకుంటాను, ఒకటి ఎక్స్ట్రా తీసుకుంటే డిలీట్ చేసేస్తా, ఇది సెట్ చేస్తా, అదే బెటర్ వే. డ్రా చేసినప్పుడు ఏ కలర్ లైన్ చేయగలుగుతారు? అది మీ కంఫర్ట్, తర్వాత అది మార్చుకోవచ్చు. చూసే ఏం లేదు, ఐ థింక్ మీరు ఏదైనా మీకు క్లియర్ గా కనిపించే కలర్ వాడండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది, మీరు డార్క్ కలర్ వాడండి. బ్యాక్గ్రౌండ్ డార్క్ ఉంది, అప్పుడు మీరు లైట్ కలర్ వాడండి, సో దట్ మీకు ఇది కనిపిస్తుంది. ఆఫ్టర్ దట్ మీరు ఎప్పుడైతే క్యారెక్టర్ కలరింగ్ అవన్నీ చేసుకుంటుంటారో అప్పుడు లైన్ కలర్ మార్చుకోండి, అదే ప్రాబ్లం లేదు. హలో, జాయిన్ అయ్యారా? పవర్ ఆఫ్ అయింది, అందువల్ల మొబైల్ జాయిన్ అయింది, మొబైల్ సార్ వినిపిస్తుందా నా మాట? ఆర్ యూ వినిపిస్తుంది. హియరింగ్? హలో, ఓకే సార్. స్క్రీన్ వచ్చిందా మీకు? ఇంకా నెట్స్ లో ఉంది కదా, వస్తుంది సార్, మీరు కంటిన్యూ చేయండి, తర్వాత అది ఎలాగ రికార్డ్ అవును, కాకపోతే అని చూసుకుంటా. ఓకే 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 సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మన డ్రెస్సింగ్ చేస్తాం కదా. చెప్పండి, ఏమన్నారు, ఏదో డౌట్ ఉందా? హలో, చెప్పండి. సార్, ఇంకో ఉంటుంది సార్, ఇప్పుడు స్ట్రెస్సింగ్ చేస్తున్నాం కదా సార్, అంటే ఇప్పుడు ఒక హెయిర్ ఉంది అనుకోండి సార్, హెయిర్ కి మట్టుగా కంట్రోల్ జీ తీసుకుని స్ట్రెస్ చేయమని చెప్పారు. అవును, అలాగే ఈ ఐకి కానీ నోస్ కి కానీ ఎక్కడికక్కడ మనం సెపరేట్ గా డ్రా చేసుకుని మళ్ళీ దాన్ని ఇక్కడ ఇన్బిల్ట్ పాయింట్ లోకి తెచ్చుకోవచ్చు అని కూడా చెప్పారు. అలాగంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని జస్ట్ కట్ చేసుకుని ఇక్కడ మనం మూవ్ చేసుకోవడమే, అంతే కదా సార్? అంతే సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. బిఫోర్ ట్రేస్ చేసే ముందు మీరు కంట్రోల్ జీ కొట్టేస్తే ఒక ఎంటీ గ్రూప్ రెడీ క్రియేట్ అయిపోతుంది. సో అప్పుడు మీరు ట్రేస్ చేసుకుని బయటకు వచ్చేయచ్చు. ఓకే 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 సార్, ఓకే. ప్రెసెంట్ అయితే అవే డౌట్స్ ఉన్నాయి సార్. ఇంకేమైనా ఉంటే మీకు షేర్ చేస్తాను సార్. ఓకే, ఇది వచ్చింది సార్, స్క్రీన్ కనబడుతుంది సార్. తర్వాత సార్ ఇప్పుడు 2D కి సంబంధించి లేయర్స్ లో పెట్టారా? బిఫోర్ చేయొచ్చు, ఆఫ్టర్ చేయొచ్చు. సెలెక్ట్ చేసి లేయర్ క్లిక్ చేయాలా సార్? తర్వాత శాస్త్రి గారు 1 మినిట్ ఎగ్జాంపుల్ ఇది ఐజ్ అనుకోండి. తర్వాత లేయర్స్ మీద చిన్న డౌట్ ఉంది సార్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం చెప్తాను. ఇప్పుడు ఇది ఐ అనుకో. సో మీరు ఇది మొత్తం ఓవరాల్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ చేసేసిన గ్రూప్ అవుతుంది. ఓకే, వితౌట్ ఓన్లీ ఏది సెలెక్ట్ లేకుండా కంట్రోల్ జీ కొట్టేస్తే మీకు ఎంటీ గ్రూప్ అవుతుంది. అప్పుడైనా మీరు ఇది చేసుకుని బయటకు రావచ్చు. లేయర్స్ ఎలా పెట్టారు? ఏం లేయర్స్? ప్రైస్ ని ఓన్లీ ఐస్ ఒక లేయర్ అది ఇక్కడ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మన డ్రెస్సింగ్ మొత్తం అయిపోయి గ్రూప్ అయిపోతుంది, తర్వాత మనం మళ్ళీ కంట్రోల్ డి కొడితే మొత్తం డిస్ట్రిబ్యూట్ లేయర్ అయిపోతుంది. ఓకే, రైట్ సార్, రైట్ సార్. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 2D కి సంబంధించి డైమెన్షన్స్ ఉన్నాయి కదా సార్, దానికి సెపరేట్ గా ఏమైనా సైట్ ఉంటుందా, లేకపోతే మామూలుగా ఏ నుండి తీసుకోవడమేనా? ఏదైనా బొమ్మ ఏదైనా డ్రా చేసుకోండి సార్, దానికి ఏదో ఒక రెఫరెన్స్ బొమ్మ తీసుకోవాలి కదా, అది 2D నుండి డ్రా చేస్తామా లేకపోతే? అంటే అది ఇప్పుడు మీకు డిపెండింగ్ అనమాట. ఇప్పుడు అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏ ఉంది కాబట్టి మీరు అక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు, లేదంటే మీరు మీ ఓన్ ప్రాజెక్ట్ అయితే మళ్ళీ అది చేయించుకోవచ్చు. డ్రాయింగ్ అయితే తీసుకోవాలి మళ్ళీ వేరే చోట, మనకంటే అది ప్రీ ప్రొడక్షన్ కింద వస్తుంది. మీకు ప్రాబ్లం లేదు, యూ కెన్ మేనేజ్. లైక్ గూగుల్ నుంచి తీసుకొని నేను కొంచెం మాడిఫై చేసుకొని మేనేజ్ చేసుకుంటాను కూడా చేయొచ్చు. అంటే నార్మల్ ఎగ్జాక్ట్లీ మనం ఏంటంటే సార్ ఇప్పుడు మామూలుగా ఓకే వాడకూడదు సార్, అలాగా వాడకూడదు, ఎందుకంటే వాళ్ళ కాపీ రైట్స్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నార్మల్ గా ఉండే వాళ్ళది ఏమి ఉండదు, కానీ ఇప్పుడు మీకు చెప్పాలంటే చోటా భీమ్ ఉంది, ఆ క్యారెక్టర్ మీరు వాడుకొని మీ ఛానల్ వాడుకుంటుంటే వాడుకోలేరు.
ఎందుకంటే వాళ్ళు లీగలీ ఉంటుంది ఓకే. మొత్తం అవి. లేదు అదే క్యారెక్టర్ తీసుకొని తర్వాత నేను ఇంకో modify డౌట్ చేసుకుంటానంటే చేసుకోవచ్చు, అది తెలియకుండా మనకి అలా. అదే కొంచెం అటు ఇటుగా. ఓకే అంటే సార్. పెద్ద అంటే ఆ తెలిసిన తర్వాత క్యారెక్టర్ మనం చేయకూడదు ఫస్ట్ థింగ్, ఎందుకంటే అవి తర్వాత అయినా రిస్క్ అన్నమాట. అవునవును సార్. తర్వాత మనం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నవి ఏంటంటే కొన్ని ఫుల్ పిక్సెల్స్ వస్తున్నాయి సార్. అంటే మీరు చూపించారు కదా ఫుల్ పిక్సెల్ తో. ఆ, మరికొన్ని ఏంటంటే చాలా డల్ పిక్సెల్ ఉన్నాయి. ఇక్కడ ఏమైనా పిక్సెల్ చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు ఉంటుందా సార్? అక్కడ నుంచి ఏం లేకపోతే చేంజ్ అది చేయలేము, అంతేనా? వేరే ఏదైనా ఇమేజ్ తీసేసుకోవడమే ఇంకా. అంటే అది అక్కడ ఏం డౌన్లోడ్ అవుతుంది అదే ఫైల్, అంతేనా? ఇక్కడ ఏం చేయలేము ఇంకా దాన్ని. అంటే వాళ్ళు మేబీ ఓకే. లో లో ఓకే. రైట్. క్వాలిటీ ఇమేజ్ డౌన్ ఇది పెట్టుకుంటారు, అప్లోడ్ పెట్టుకుంటారు, వాట్ ఎవర్ సంథింగ్ అట్లా. ఆ, ఓకే. సో ఎక్కడ ఉన్నాం మనం, డ్రెస్సింగ్ దగ్గర ఉన్నాం కదా. ఇది కొంచెం మనకి డ్రెస్సింగ్ కానీ రిగ్గింగ్ కానీ కొంచెం ప్రాపర్ గా ఐడియా రావాలి. అందుకని యాక్చువల్లీ దీనికి కూడా మనకి ఏంటంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లో పెద్ద పెద్ద కంపెనీస్ లో మనకి దీనికి కూడా సపరేట్ టీమ్ ఉంటాయి అనమాట. ఓన్లీ రిగ్గింగ్, డ్రెస్సింగ్, క్యారెక్టర్ డిజైన్, అంటే ప్రతిదీ ఒక్కొక్క డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం చెప్తున్నదంటే ఓవరాల్ గా మీకు నాలెడ్జ్ ఉంటే ఓన్ గా చేసేసుకోవచ్చు సంథింగ్. ఓకే, సేవ్ చేశాను నేను. సరే, అదే అప్పుడు సో మీకు ఇప్పుడు డ్రెస్సింగ్, కలరింగ్ ఇది ఒక ఐడియా ఉందా? ఇంకా ఏమైనా ప్రాక్టీస్ చేయాలి. నేను అక్కడే Most of that ఒకసారి తీసుకుంటే బెటర్ ఏమో. ఇప్పుడు నేను ఇది ఏం చేశానంటే మొత్తం ఓవరాల్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ ఉంది, బ్యాక్ ఉన్న అన్ని లేయర్స్ అన్ని పార్ట్స్ సెలెక్ట్ అయిపోయింది. ఇది V కొట్టాను, సెలెక్షన్ టూల్ అయింది. అల్ట్ పట్టుకొని ఇది డీసెలెక్ట్ చేశాను అనమాట. కంట్రోల్ పెట్టుకొని సరే షిఫ్ట్ పట్టుకుంటే నేను ఏదైతే డీసెలెక్ట్ చేస్తానో అది డీసెలెక్ట్ అవుతుంది అనమాట. అంటే సెలెక్షన్ నుంచి అవుట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ నేను కంట్రోల్ V, షిఫ్ట్ V కాదు, షిఫ్ట్ సారీ షిఫ్ట్ క్లిక్, షిఫ్ట్ కొట్టేసి క్లిక్ చేయండి. క్లిక్ సార్. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇది ఇవన్నీ ఇప్పుడు ఐస్ వెనక్కి వెళ్ళింది కదా, నేను ఈ కలర్ వేసాను. అది ఏంటంటే లేయర్స్ ఉంటాయి అన్నమాట. అవును సార్. లేయర్స్ అంటే మీకు ఫ్రంట్, బ్యాక్, ఓఎల్, యూఎల్ అంటాం కదా, అండర్ లేయర్, ఓవర్ లేయర్, నార్మల్ గా లేయర్స్ అవును ఉంటాయి. సార్. ఇప్పుడు అదేమైపోయింది, మీకు 10 minutes లో ఇది కట్ అయిపోతుంది కాదు, ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే నేను అవునవును సార్. ఈ ఫేస్ కట్ అనేది ఆ లేయర్ ఉండేది మనకి మధ్యలో ఉంది, బ్యాక్ సైడ్ ఐస్ వెళ్ళిపోయినాయి అనమాట. అప్పుడు ఏమైంది, కలర్ బిఫోర్ కలర్ ఏంటంటే మనకు కనిపిస్తుంది అది మొత్తం, కానీ కలర్ వేసిన తర్వాత ఏమైపోతుందంటే ఈ లేయర్ మీద కలర్ పడిపోతుంది కాబట్టి ఇది బ్యాక్ వెళ్ళిపోతుంది. సో దాన్ని ఫ్రంట్ తీసుకోవడానికి నేనేం చేశాను, దీన్ని మొత్తం సెలెక్ట్ చేసేసి షిఫ్ట్ పట్టుకొని దీని మీద క్లిక్ చేశాను అనమాట. అంటే ఇప్పుడు నాకు మధ్యలో ఉన్న లేయర్ ని ఆఫ్ చేసుకుని మిగతా దాన్ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ G కొట్టేసా. సో దట్ అది పైకి వచ్చేస్తుంది అనమాట. కంట్రోల్ G కొడితే గ్రూప్ అనేది పైకి వచ్చేస్తుంది, గ్రూప్ లో క్రియేట్ అవుతుంది. సార్ అన్గ్రూప్ చేయడానికి కూడా కంట్రోల్ చేయనా? కంట్రోల్ B బయటికి రావడానికి. అచ్చా, మీరు బయటికి రావడానికి Control- డబుల్ క్లిక్ చేయాలి, లోపల వెళ్ళడానికి దాని మీద డబుల్ క్లిక్, బయటకు రావడానికి Okay. బయట నుంచి డబుల్ క్లిక్. ఇన్ కేస్ నాకు ఈ గ్రూప్ వద్దు అనుకుంటే మీరు కంట్రోల్ B చేసేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది మొత్తం. ఈ ఉంది కదా, ఇప్పుడు ఎన్ని గ్రూప్ ఉన్నాయి కంట్రోల్ B. ఓకే కంట్రోల్ సార్. B మొత్తం బ్రేక్ చేశాను నేను ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే ఇది గ్రూప్ కింద లేదనమాట, ఇది మొత్తం ఇప్పుడు సపరేట్ అయిపోయింది. ఇలా నేను ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ఎడిట్ చేయొచ్చు, కానీ ఇది కొంచెం మీకు కాంప్లికేటెడ్ అవుతుంది. గ్రూప్ లో పెట్టుకోవడం బెటర్. రైట్ సార్. రైట్. ఓకే సార్. కాబట్టి నువ్వు పెట్టుకో. గ్రూప్ లో అంటే బిఫోర్ ఇప్పుడు నేను ఐస్ ట్రెస్ చేస్తున్నా అంటే ఏం చేస్తానంటే కంట్రోల్ G చేయండి, ట్రెస్ చేయండి. ఈ డ్రెస్సింగ్ అయిపోయిందా డబుల్ క్లిక్ చేసి బయటకు వెళ్ళండి. మళ్ళీ దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నోట్ చేస్తున్నానంటే కంట్రోల్ G చేయండి, బయటకు వచ్చి గ్రూప్ ఆల్రెడీ అంటే బిఫోర్ ఫస్ట్ ఇది పెట్టుకో, కంట్రోల్ చేసేసి ఐస్ డ్రా చేసాము. ఐస్ డ్రా చేసేయండి, చేసి బయటకు వచ్చేసేయండి. లేదు బయటకు వచ్చేస్తే మీకు గ్రూప్ లోనే ఉంటుంది అది. మళ్ళీ మళ్ళీ కంట్రోల్ G కొట్టి మళ్ళీ బయటకు వచ్చి కంట్రోల్ G కొట్టేస్తే మళ్ళీ మీకు ఇంకో గ్రూప్ అది అవుతుంది. ఇంకో గ్రూప్ ఎంటీ గ్రూప్ క్రియేట్ అవుతుంది. బిఫోర్ డ్రెస్సింగ్ మీకు గ్రూపే క్రియేట్ అయిపోతుంది. అంటే మీరు
డ్రెస్సింగ్ చేసి గ్రూప్ చేస్తే ఏమవుతుందంటే సెలెక్షన్ చేసి అవన్నీ చేస్తూ కూర్చోవాల్సి వస్తుంది. ఓకే. ఓకే సార్. సో ఇది రైట్ సార్. డ్రెస్సింగ్ పార్ట్ అయితే ఇది నేను ఓన్లీ మీకు ఫేస్ హెడ్డే చెప్పాను. సో మిగతాది కూడా సేమ్ అలాగే ఉంటది మీకు, అవును సార్. పర్టికులర్ ఏం ఉండదు లైక్ ఏమంటారు అంటే వేరేగా ఏమి ఉండదు, లైక్ అదే పెన్ టూల్ అవే వాడుకొని మీరు మిగతాన్ని కూడా డ్రెస్సింగ్ చేసుకోండి. సో అలాగే ఇంకోటి సార్. ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్ డ్రెస్సింగ్ మనకి రిగ్గింగ్ పార్ట్ వస్తుంది అనమాట. ఇది చెప్పాను కదా, ఈ సపరేట్ చేసుకోవడం అంటే ఇది అది గ్రూప్ లో చేసాం కదా, సేమ్ గ్రూప్ లెక్క ఇది మనకి ఒకవేళ గ్రూప్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యాండ్ అంతా ఒక గ్రూప్ లో పెట్టాను సార్, రిగ్గింగ్ లో ఏం ప్రాబ్లం వస్తుందా? లేదు, ఇది ఒక్క దాంట్లో పెట్టిన తర్వాత మళ్ళీ మీరు రిగ్ చేస్తున్నప్పుడు కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకో ఒక లైన్ వేసి రేస్ చేస్తాం తెలియాలి మనకి ఎంతవరకు గ్రూప్ లో పెట్టాలని. అప్పుడైతే మీకు ఏంటంటే తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా పని ఉంటుంది, గ్రూప్ లో ఉండిపోతుంది కాబట్టి డైరెక్ట్ కలర్ క్లిక్ చేస్తారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ లేయర్స్ ఉంటే అది బ్యాక్ ఫ్రంట్ చేసుకుంటారు, సెట్ చేసుకుంటారు. ఇన్ కేస్ మీరు గ్రూప్ చేయకపోతే నార్మల్ గా ట్రేసింగ్ చేసేస్తే అన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది డౌట్. ఒక ప్రాజెక్ట్ వచ్చింది సార్, ఆ ప్రాజెక్ట్ లో ఒక లేడీ క్యారెక్టర్ కావాలి, మనకి లైబ్రరీలో ఇది దొరికింది, ఉంది ఒకటే దొరికింది. సైడ్ బ్యాక్ అవసరం, అవన్నీ అది డిపెండింగ్ మీ స్టోరీ ఎట్లా చెప్తున్నారు అనేది. కనీసం సైడ్ కావాలి, మనకి సైడ్ కావాలంటే డ్రా చేసుకోవాలి. ఆప్షన్ అంటే ఏఐ మీకు ఉంది ఇప్పుడు ప్రజెంట్, అంటే దేంట్లో వస్తుంది ప్రజెంట్ మీకు ఏఐ ఉంది కాబట్టి అది వాడచ్చు. వింటున్నారు కానీ నేనైతే వాడట్లేదు. డ్రా ఇప్పుడు ఇమాజినేషన్ మీకు అంటే రఫ్ ఒకసారి చెప్తాను కానీ అది ఇంకా పెద్ద ప్రొసీజర్ అన్నమాట. అంటే అది ఒక డిపార్ట్మెంట్ అనే వేరే అవుతుంది. ఓన్లీ మీరు యానిమేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. యానిమేషన్ కానీ ఫ్లాష్ సంబంధించి డ్రాయింగ్ పార్ట్ వచ్చేసి మీకు అది సపరేట్ అవుతుంది. అంటే దాని డ్రాయింగ్ అంటే లైక్ సపరేట్ అవుతుంది ఇన్ సెన్స్ డిపార్ట్మెంట్ సపరేట్ అవుతుంది. దానికి మీకు మళ్ళీ స్కిల్ అవి ఇప్పుడు అంటే నాది బిఎఫ్ఏ బ్యాక్గ్రౌండ్ కాబట్టి జస్ట్ మీకు ఒక ఐడియా ఇవ్వగలుగుతాను నేను అంతే. డీప్ గా మీరే చేయాలి. ఇప్పుడు మనకేంటంటే ఈ డ్రాయింగ్ ఉంది కదా, ఇది మన ఒక సర్కిల్లో ఉంటుంది. నేను అదే చెప్పాను కదా, ఇది ఒక సర్కిల్లో ఉంటుంది, మన ఈ పార్ట్ ఎక్స్ట్రా అవుతుంది అని చెప్పాను. సో ఇది ఏం చేస్తుంది, ఇది నేను ఎగ్జాంపుల్ రఫ్ గా చెప్తున్నాను. సైడ్ చేయాలంటే నేను యాజ్ ఆర్టిస్ట్ నేను ఏం చేస్తానంటే, ఇది నోజ్ ఉంది కదా, ఇది హాఫ్ ఆఫ్ ద ఫేస్ నేను ఇక్కడ తీసుకొని నోజ్ పార్ట్ ఇక్కడ వస్తుంది, మౌత్ పార్ట్ ఇక్కడ వస్తుంది, ఇది జా పార్ట్ వస్తుంది, రఫ్ గా వేసుకుంటాం. ఇది ఇక్కడ మనం ఇలా సైడ్ చేసుకుంటాం. ఇది ఎక్స్ట్రా ఎందుకు వస్తుంది అంటే ఈ పార్ట్ ఉంది కదా, దీన్ని ఇక్కడ కవర్ చేసుకుంటాం. సో కవర్ చేసుకొని దీన్ని ఇట్లా అటాచ్ చేసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా, అంటే ఇది కొన్ని క్యాల్కులేషన్ ఉంటుంది అనమాట. ఐస్ లైన్, నోజ్ లైన్, మౌత్ లైన్, ఇది ఇయర్ లైన్. సో ఇప్పుడు ఈ ఇయర్ కర్వ్ ఉంది కదా, దాన్ని అంటే నాకు ఇమాజినేషన్ అంటే నాకు నా ఐడియా ప్రకారంగా చేసేది. ఇప్పుడు ఇక్కడ ఒక కర్వ్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో దీన్ని నేను ఇలా మేనేజ్ చేస్తాను. ఇది కొంచెం మళ్ళీ మాడిఫై చేయాల్సి వస్తుంది. రఫ్ అయితే ఫస్ట్ రఫ్ వేసుకోవాలి, తర్వాత మళ్ళీ దాన్ని మాడిఫై చేసుకోవాల్సి వస్తుంది. అయి ఉంది. సో సైడ్ అంటే పోయింది, ఎందుకు హ్యాంగ్ అవుతుంది అది ఫ్లాష్. ఓకే సార్. సో అది అంటే ఆ పార్ట్ మళ్ళీ మీకు అంటే అది ప్రొసీజర్ లేండి. అది డ్రాయింగ్ మీకు నార్మల్గా యూట్యూబ్ అది అంటున్నారు కాబట్టి మామూలుగా చేసేసుకోవచ్చు. కానీ వన్స్ క్యారెక్టర్ రెడీ అయిపోతే మీకు ఆ స్టోరీస్ కి అదే యూజ్ అవుతూ ఉంటుంది. అంటే ప్రతిసారి డైరెక్టర్ లేదు. సార్ ఇప్పుడు ట్యాబ్ ఏదో చూపించారు కదా, దాని పేరేంటి సార్? వాక్యూమ్. నేను మెసేజ్ పెడతా, ఫోటో మెసేజ్ గ్రూప్ లో పెట్టేస్తా. ఆ, మీరు ఒకసారి ఆన్లైన్ లో ట్రై ఓకే చేయండి. సార్. మనకి Yes, చూసారు కదా మీరు ఆన్లైన్ 15 ఇదే కావాలంటే దీంట్లో తక్కువలు కూడా వస్తాయి. మీరు ఇంకే సార్లు తీసుకున్నా తీసుకోవచ్చు. చైనా మోడల్ ఏదో ఉంటాయి. ఎంత సార్ ఉంటుంది అప్రాక్సిమేట్ గా? ఒక 1500, 1200, 1500 ఏదో ఉంటుందండి అది. అంతేనా? ఓకే సార్. ఓకే, రైట్ సార్. తర్వాత సార్ దాన్ని ఏమంటారు, మండే నుండి కొంచెం నాకు ఈ మార్నింగ్ టైం కొంచెం ఇబ్బంది సార్. ఓకే, మీకు కొంచెం ఫ్రీ టైమ్స్ నాకు చెప్తే వెదర్ వీ కెన్ కనెక్ట్ సెపరేట్లీ. ఓకే, మండే టైమింగ్ లో మీరు ఒకసారి మీరు ఫ్రీ టైమ్స్ ఏమైనా చెప్తే.
ఆ ఓకే టైమింగ్ కొంచెం మనం మనం అది మూవ్ అది చేద్దాం మాట్లాడదాం సార్. రండి. అలాగే సార్. అది మనం మేనేజ్ చేద్దాం ఎట్లాగా ప్రాబ్లం అలాగే చేసుకోవచ్చు. అదే సార్. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం సో ఇప్పుడు ఇది కూడా అంతే, ఈ లేయర్స్ అవన్నీ మీ క్యారెక్టర్ మీద చెప్తున్నా ఈరోజు. ఇది ఉంది కదా, ఈ నెక్ పార్ట్ మధ్యలో ఉంది, ఈ పార్ట్ పైన ఉంది, ఈ పార్ట్ మనం నెక్ దాని మధ్యలో ఉంది. ఇప్పుడు ఇట్లా తీసుకెళ్తే ఈ నెక్ లోనే వస్తుంది, ఎందుకంటే నెక్ వెనక ఉంది అనమాట. ఇన్ కేస్ మూమెంట్ చేయాలంటే మళ్ళీ దీంట్లో మేము సపరేట్ చేసుకుంటాం. ఇప్పుడు నేనైతే చేయలేదు. ఈ పార్ట్ ఈ చిన్న 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 బల్క్ లాగా సపరేట్ చేస్తాం. ఆ మూమెంట్ చేస్తున్నప్పుడు మోషన్ లో మనకి ఈజీగా అవుతుంది. నెక్ నెక్ పార్ట్ ఇప్పుడు ఈ పాయింట్ చూడండి, నెక్ పార్ట్ మేము ఇక్కడ పెట్టాం అంటే మాక్సిమం మనకి రొటేషన్ అయితే ఇక్కడ అవుతుంది అనమాట. ఇంకా ప్రిఫర్ చేయమంటారు. మీరు చేయండి, అది ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను మళ్ళీ దీంట్లో వెళ్ళిపోతే మీరు అది ప్రాక్టీస్ అవ్వదు. మీకు ఇది కూడా నేను అంటే చెప్తున్నాను. అలాగే అలాగే రిగ్గింగ్ తప్పకుండా పార్ట్ చేస్తాం సార్. ఈ రిగ్గింగ్ పార్ట్ ఉంది కదా, ఈ రిగ్గింగ్ పార్ట్ లో ఒక సార్. టెక్నిక్స్ ఉంటాయి అనమాట. లైక్ ఎగ్జాంపుల్ ఒక రౌండ్ సర్కిల్ తీసుకుంటాం. లైక్ మీరు డ్రెస్సింగే చేయండి ప్రాక్టీస్. నేను రిగ్గింగ్ అందుకే ఇప్పుడు మళ్ళీ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అని నేను ఆగుతున్నాను కొంచెం. వద్దులేండి సార్, డ్రెస్సింగ్ ప్రాక్టీస్ చేస్తాం సార్. dressing మేము చేస్తున్నప్పుడు పర్ఫెక్ట్ కూడా పర్వాలేదు hand అన్న తర్వాత మీరు స్టార్ట్ చేయండి సార్. అదే హ్యాండ్ ఉంది కదా, దాన్ని కూడా 3 పార్ట్ కిందనే రెడీ పెట్టుకోండి గ్రూప్ లో. అలాగే సార్. ఇప్పుడు ఇది ఉంది, ఇది ఒకటి పెట్టుకోండి. నేను రఫ్ గా డ్రెస్సింగ్ చేసేస్తాను చెప్తాను. అంటే నాకున్న ఐడియా ప్రకారంగా ఈ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ సర్కిల్ కి మీరు జాయింట్స్ ప్రాపర్ గా సెట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఈ పాయింట్ మన ప్యూర్ పాయింట్ అన్నది చూడండి, అది వచ్చేసి మాకు ఈ 3 సెంటర్ లోనే ఉండాలి. సెంటర్ లో ఉంటే ఏంటంటే ఈ దీనికున్న రిగ్ అది కరెక్ట్ గా జాయిన్ అయింది సార్. లేదు అవ్వాలా, నేను గ్రూప్ లో చేశాను, చేయలేదు. నేను తర్వాత మర్జ్ చేసేసుకుంటాను. నేను జస్ట్ మీకు చూపించడానికి, అంటే నేను ఇప్పుడు అది గ్రూప్ చేయకుండా చేస్తే నాకు డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట. సో అందుకని గ్రూప్ చేసి చేసుకుంటున్నా. ఇప్పుడు ఏం గ్రూప్ చేశారు? ఈ లైన్ ని మర్జ్ చేసేస్తే నాకు కొంచెం మాడిఫై చేయడానికి ఇబ్బంది అవుతుంది. సో అందుకని నేను అది జస్ట్ రెఫరెన్స్ కోసం రౌండ్ పెట్టుకున్నాను ఇక్కడ. డిలీట్ చేయండి, అది బెటర్. ఈ సర్కిల్ కొంచెం మెయింటైన్ చేయాలి దీంట్లో. రిగ్గింగ్ ఇది యాక్చువల్లీ ఇంకొంచెం ఉంది. మీరు డ్రెస్సింగ్ మొత్తం కొంచెం ప్రాపర్ గా పర్ఫెక్ట్ అవ్వండి. కొంచెం 2-3 డేస్ మీరు ప్రాక్టీస్ చేస్తే కానీ. సో ఇప్పుడు నేను ఇది ఒక హ్యాండ్ కింద జస్ట్ బిల్డ్ చేసుకోవడానికి ఇది చేశాను.